మన శ్రోత పంపిన ఈ సోర్సెస్ చూస్తుంటే ఒక అద్భుతమైన పరిణామక్రమం కనిపిస్తోంది. బేట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ విశ్లేషణలు కానివ్వండి, గడ్డి ఎఫ్రాయిం గారి నోట్స్ కానివ్వండి, రెండూ కూడా ఒకే విషయంపై దృష్టి పెట్టాయి. అంటే బానిసలుగా ఉన్న ఒక సమూహం ఆ దైవిక ప్రకటనను అందుకునే జాతిగా ఎలా మారింది. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఈ మొత్తం ప్రయాణం ఇజ్రాయెలు బయటి వ్యక్తి యిత్రో సలహాతో మొదలవడం చాలా ఆసక్తికరంగా ఉంది. నిజమే, అక్కడే అసలు కథ మొదలవుతుంది. అంటే మోషే ఒంటరిగా నాయకత్వ భారంతో కుంగిపోతున్నప్పుడు యిత్రో వచ్చి పరిపాలనను వికేంద్రీకరించమని, న్యాయాధిపతులను నియమించమని సలహా ఇస్తాడు. అవును. బెయిట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ దీన్ని కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ మార్పుగా చూడదు. వాళ్ళు చెప్పేదేంటంటే, పవిత్రత అనేది గందరగోళం నుండి పుట్టదు, ఒక క్రమబద్ధమైన నిర్మాణం నుంచే వస్తుంది. ఒక ఆర్డర్ నుంచి. అవును. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ దీన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్తుంది. క్రమశిక్షణ లేది, చెల్లాచెదురుగా ఉన్న సమాజం దైవత్వాన్ని స్వీకరించలేదు. న్యాయం అనే తాటిపై ఏకమైన ప్రజలు మాత్రమే ఆ దైవక కాంతిని నింపుకునే పాత్రులుగా మారగలరు. అంటే దేవుణ్ణి కలవడానికి కూడా ఒక ఆర్గనైజేషన్, ఒక స్ట్రక్చర్ కావాలన్నమాట. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది. ఈ నిర్మాణం, ఈ సన్నద్ధత అంతా ఒక పెద్ద ఘట్టానికి దారితీసింది గదా. సినాయి పర్వతం దగ్గర ప్రకటనకు ముందు 3 రోజుల పవిత్రీకరణ గురించి చెప్పారు. అది కేవలం ఎదురుచూడటం మాత్రమే కాదు కదా. అస్సలు కాదు. అది చాలా చురుకైన ప్రక్రియ అన్నమాట. జోహర్ ప్రకారం ఆ 3 రోజులు 3 స్థాయిల శుద్ధికి ప్రతీకలు. అవేంటవి? ఆలోచన, మాట మరియు చర్య. గడ్డి ఎఫ్రాం దృష్టిలో ఈ తయారీ ఇజ్రాయెల్ ప్రజలను కేవలం ఒక సమూహంగా కాకుండా ఒకే ఆధ్యాత్మిక వ్యవస్థగా మార్చింది. అంటే వేర్వేరు వ్యక్తులు కాస్త దేవుని ఏకైక వాక్యాన్ని స్వీకరించగల ఒకే సామూహిక హృదయంలా తయారయ్యారు. ఆ తర్వాత అసలు ప్రకటన జరిగింది. అగ్ని, పొగ మరియు ఆ షోఫర్ శబ్దం. ఈ దృశ్యాలను కేవలం భౌతిక సంఘటనలుగా కాకుండా వాటి వెనుకున్న ఆధ్యాత్మిక అనుభవమేమిటి? ఇక్కడే ఈ 2 సోర్సెస్ మనకు చాలా లోతైన చూపునిస్తాయి. బేట్ ఇజ్రాయెల్ బోధనల ప్రకారం సినాయి కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది సృష్టి మొత్తం తన సృష్టికర్తను కలుసుకుని గుర్తించిన ఒక అద్భుత క్షణం. వావ్! గడ్డి ఎఫ్రాయిం విశ్లేషణ ప్రకారం సినాయిలోని అగ్ని కేవలం భౌతికమైన అగ్ని కాదు, అది బానిస మనస్తత్వాన్ని కాల్చివేసి వారిని దైవిక లక్ష్యానికి వాహకులుగా మార్చిన సంకల్పపు అగ్ని. సంకల్పపు అగ్ని చాలా శక్తివంతమైన మాట. మరి ఈ ప్రకటన యొక్క సారాంశం 10 ఆజ్ఞలు. వీటిని కేవలం రూల్స్ లిస్ట్గా కాకుండా ఈ మూలాలెలా చూస్తున్నాయి? బెయిట్ ఇజ్రాయెల్ వాటిని మొదటి 5 దేవునికి, తర్వాతి 5 మనుషులకు అని విభజించడం బాగానే ఉంది. కానీ రెండింటి మధ్య సంబంధమేమిటి? ఒకటి లేకుండా మరొకటి సాధ్యమేనా? అద్భుతమైన ప్రశ్న. బెయిట్ ఇజ్రాయెల్ ప్రకారం ఈ 2 విడదీయరానివి. స్వర్గానికి, భూమికి మధ్య సామరస్యం లాంటిది. మొదటి 5 ఆజ్ఞలను పాటించకుండా, అంటే దేవునితో సరైన సంబంధం లేకుండా మానవులతో సరైన సంబంధాన్ని నిర్మించుకోవడం అసాధ్యం. గాడి ఎఫ్రాయిం దీని ఇంకోలా వివరిస్తారు. ఆయన వీటిని అంతర్గత నమూనాలు లేదా ఇన్నర్ ఆర్కిటైప్స్ అంటారు. అంతర్గత నమూనాలు? అవును. అంటే అవి కేవలం బయటి నియమాలు కావు, మనందర్లో లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మిక స్వభావానికి సంబంధించిన మూల సూత్రాలన్నమాట. వాటిని అనుసరించడం ద్వారా మనం మనలోని దైవత్వాన్ని మేల్కొలుపుతాం. ఈ ఆలోచన చాలా బావుంది. అయితే అన్ని ఆజ్ఞలలో షబ్బాత్ అంటే విశ్రాంతి దినానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నట్లు అనిపిస్తోంది. దానిని అన్ని ఆజ్ఞల ఆత్మ అని ఎందుకంటారు? ఎందుకంటే షబ్బాత్ అనేది మిగతా అన్ని భావనలను తనలో ఇముడ్చుకుంటుంది. సృష్టి, స్వేచ్ఛ మరియు విమోచనం. అన్నీనా? అవును. ఈ మూడింటినీ ఒకే పవిత్రలయలో కలుపుతుంది. గడ్డి ఎఫ్రాయిం మాటల్లో చెప్పాలంటే ప్రతి షబ్బాత్ కాలం యొక్క ప్రారంభాన్ని, అంటే సృష్టిని, మరియు ముగింపును, అంటే విమోచనాన్ని ఒకచోట కలుపుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఇక బేట్ ఇజ్రాయెల్ చెప్పేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. నిజమైన విశ్రాంతి అంటే సోమరితనం కాదు, అది మానవ సంకల్పం మరియు దైవిక సంకల్పం రెండూ ఒకదానితో ఒకటి సంపూర్ణంగా సమన్వయం చేసుకోవడం. అయితే వీటన్నిట్నీ కలిపి చూస్తే ఏమర్థమవుతోంది? యిత్రూ సలహా ద్వారా ఒక నిర్మాణమొచ్చింది, సినాయి ప్రకటన ద్వారా ఒక నిబంధన ఏర్పడింది, మరియు షబ్బాత్ ద్వారా ఆ నిబంధన నిరంతరం పునరుద్ధరించబడుతోంది. ఈ అంశాలన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక జాతి పుట్టుకను, దాని నిరంతర ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. ఖచ్చితంగా. ఈ మూలాలు చెప్పేదేంటంటే
సినాయ్ అనేది ఎప్పుడో ముగిసిపోయిన సంఘటన కాదు. ఆ పర్వతంపై వినిపించిన స్వరం ప్రతి షబ్బాత్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. స్వర్గానికి మరియు భూమికి, సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య ఉన్న సజీవ సంబంధమే అసలైన దైవిక ప్రకటన అని గడ్డి ఎఫ్రాయిం గుర్తుచేస్తారు. ఒక శక్తివంతమైన విషయాన్ని మిగిల్చింది. గడ్డి ఎఫ్రాయిం గమనికల నుండి ఒక మాటతో ముగిద్దాం. విమోచన ఆలస్యం అవ్వడానికి కారణం మనకు జ్ఞానం లేకపోవడం కాదు, నిశ్చలత లోపించడం.